డిసైబుల్ ఫెలోషిప్ ప్రార్థన కూడికకు వచ్చినటువంటి ప్రియమైన సహోదర సహోదరులకు ప్రభువైన యేసుక్రీస్తు వారి ఘనమైన నామములో నా వందనములు తెలియజేస్తున్నాను. ఈ యొక్క సాయంకాలము మరి ప్రార్థన కొరకై మనము బైబిల్లో కొన్ని వచనాలు చదువుకొని ప్రార్థన చేసుకుందాం. మొదటిగా అందరూ కలిసి మొదటి పేతురు రాసిన పత్రిక, పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయము 7వ వచనాన్ని అందరం కలిసి చదువుకుందాం. పరిశుద్ధమైనటువంటి బైబిల్ గ్రంథంలో నుంచి పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 7వ వచనాన్ని అందరం కలిసి చదువుకుందాం. అయితే అన్నిటి అంతము సమీపమై ఉన్నది, కాగా మీరు స్వస్థ బుద్ధి గలవారై ప్రార్థనలు చేయుటకు మెలకుగా ఉండుడి. మరొకసారి చదువుతున్నాను, గమనించండి. అయితే అన్నిటి అంతము సమీపమై ఉన్నది, కాగా మీరు స్వస్థ బుద్ధి గలవారై ప్రార్థనలు చేయుటకు మెలకుగా ఉండుడి. ప్రభు సహాయం కొరకై ప్రభు వైపు చూద్దాం. అందరూ ప్రార్థనలో ఏకీభవించవలసిందిగా మనం చేస్తా ఉన్నాం. మా ప్రేమ గల ప్రియమైన పరలోక తండ్రి, పరిశుద్ధమైన దేవ, నీ ఘనమైన నామమును బట్టి స్తుతిస్తా ఉన్నాను, ఘనపరుస్తా ఉన్నాను. ఈ యొక్క సాయంకాల సమయం ప్రభువా, నీ సన్నిధి, నీ సహవాసము మాకు దయచేసినందుకు వందనాలు. ఇంతవరకు ప్రభువా పాటల ద్వారా మీరు మహిమ పొందుతూ వచ్చినారని నమ్ముచున్నాం. మరి ఈ సమయాన్ని మాకెంతో దీవెనకరంగా చేస్తూ రండి. అయోగ్య దాసుని ప్రభా, మరి ఏమీ తెలియని వాడిని అని ఒప్పుకొంచు ప్రభా, మరి ఎన్నిక లేని వాడిని నన్ను నీ సిలువ చాటును మరుగుపరిచి నీ మాటలు మాకు ఏ అవసరమో అవి మాకు మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాం. తద్వారా మేము మీరు చెప్పిన ఈ మాటల్ని స్వీకరించి దానికి అనుగుణంగా ప్రభా నడుచుకోవడానికి నీ మాటలు మా హృదయములో కార్యం చేసేదిగా ఉండడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. ప్రభా, నెట్వర్క్ ప్రాబ్లం తీసివేయండి ప్రభా, ఎవరికి కూడా ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా ప్రభా మరి మీ మాటలు మాకు అర్థవంతంగా అందించబడమని ప్రార్థిస్తున్నాం. నీ సహాయం కోరుకుంటూ ప్రభా యేసుక్రీస్తు ఘనమైన నామంలో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మొదటి పేతురు 4 అధ్యాయం 7 వచనం ప్రకారంగా, అన్నిటి అంతము సమీపమై ఉన్నది, కాగా మీరు స్వస్థ బుద్ధి గలవారై ప్రార్థనలు చేయుటకు మెలకుగా ఉండుడి. మనము ఈ సాయంకాల సమయం ప్రార్థన చేయటానికి కూడుక ఉన్నాం. దేవుని శిష్యుల సమూహముగా చేరి వచ్చి ఉన్నాం. అయితే ముఖ్యంగా మనము అంత్యకాలంలో ఉన్నామనేది జ్ఞాపకం పెట్టుకుందాం. చివరి రోజుల్లో, కడవరి కాలములో మనం ఉన్నామనే విషయాన్ని మనం మర్చిపోకూడదు. పరిశుద్ధమైన బైబిల్ గ్రంథము మనకు ఈ విషయాలను పదే పదే జ్ఞాపకం చేస్తా వస్తా ఉంది. అంతము సమీపమై ఉన్నది కాబట్టి మీరు స్వస్థ బుద్ధి గలవారై ప్రార్థనలు చేయుటకు సమయం మెలకుగా ఉండుడి. మరి బైబిల్ మనకి చెబుతా ఉన్న హెచ్చరిక ఏంటంటే ప్రార్థనలు చేయుటకు మెలకుగా ఉండుడి. ఈ బైబిల్ అంటే దేవుడే అని మనకి బైబిల్ చెప్తా ఉంది. కాబట్టి దేవుడు మనతో చెప్తున్న మాట ప్రార్థనలు చేయడానికి మెలకుగా ఉండుడి. మరి దేవుడు ప్రార్థన చేయమని చెప్పాడు. మరి ఎట్లా చేయాలో, ఎప్పుడు చేయాలో, ఎందుకు చేయాలో మరి నేర్పించలేదా? మనకి నేర్పించాడు. కాబట్టి దేవుడు ఏది చేయమని చెప్పినా సరే దాన్ని ఎలా చేయాలో కూడా ఆయన మనకి చెప్పాడు, నేర్పించాడు, మనకు మాదిరిగా ఉంచిపోయాడు. కాబట్టి మనం దాన్ని అనుసరించి ఆ విధంగా ప్రార్థన చేయడానికి దేవుడు మనకి మార్గం చూపిస్తూ వచ్చినాడు. కాబట్టి ఈ బైబిల్ గ్రంథమే మనకి మార్గము. దేవుడు చెప్పిన ఆ మాటలు మనము అనుసరిస్తూ తన మార్గంలో మనం పయనిస్తూ ఉండాలి. ఈ యాత్రా జీవితంలో ఈ యొక్క బైబిల్ మనల్ని నడిపించేదిగా ఉండాలి. కాబట్టి ఈరోజు మనం ప్రార్థనకు వచ్చి ఉన్నాము. అసలు ఈ ప్రార్థన ఎందుకు చేయాలి, ఎలా చేయాలి, ఎప్పుడు చేయాలి, యేసు ప్రభు మనకి ఏం నేర్పించాడు అది మనం చూద్దాం. అసలు ఆయన చెప్తూ వచ్చాడు, మీరు ప్రార్థన చేసేది ఎట్లా చేయాలి, ఎప్పుడు చేయలేదు. ఆయన చేశాడు,
తర్వాత మనకు చెప్పాడు చేయమని. కాబట్టి మొట్టమొదటిగా చూద్దాము, అసలు ఆయన ఎట్లా ప్రార్థన చేశాడు, అసలు ఆయనకి ప్రార్థన చేయాల్సిన అవసరం ఏంటి? దేవుడై ఉన్నటువంటి ఆయనకే ప్రార్థన చేయాల్సిన అవసరం ఉన్నప్పుడు మరి నీకు నాకు ఇంకెంత అవసరమైనది? దీన్ని మనం జ్ఞాపకం పెట్టుకుందాం. మొట్టమొదటిగా మార్కు సువార్త 1వ అధ్యాయం 35వ వచనం చదువుకుందాం. పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో నుంచి మార్కు సువార్త 1వ అధ్యాయం 35వ వచనాన్ని చదువుకుందాం. నేను చదువుతున్నాను, గమనించండి. ఆయన పెందల కడనే లేచి ఇంకను చాలా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశమునకు వెళ్ళి అక్కడ ప్రార్థించుచుండెను. బైబిల్ గ్రంథములో మనందరికి తెలిసినటువంటిదే, ఒకసారి గుర్తు చేస్తున్నాను. బైబిల్ గ్రంథంలో ఎక్కడైనా ఆయన అనే మాట రాస్తుంటే అది దేవుణ్ణి గురించి చెప్తూ ఉందనేది మనము జ్ఞాపకం పెట్టుకోవాలి. ఇక్కడ ఆయన అంటే యేసు ప్రభు వారు పెందలకడనే లేచి ఇంకను చాలా చీకటి ఉండగానే బయలుదేరారు. అంటే ఇంకా తెల్లవారక ముందే లేచి ఆయన అరణ్యంలోనికి వెళ్ళి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఇది ఎందుకు? ఆయన ఈ భూమి మీద శరీరధారిగా నివసించినటువంటి ఆ 33.5 సంవత్సరాలలో తాను చేసినటువంటి ఆ యొక్క క్రియలు ఏవైతే ఉన్నాయో అవి నీకు నాకు మాదిరికరంగా ఉంచడానికి చేశాడనేది మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. కాబట్టి దాన్ని మనము బైబిల్ గ్రంథం మనకి పరిచయం చేస్తా ఉంది, ఏం చేశాడో తెలియజేస్తా ఉంది. కాబట్టి మనం చదివి వదిలిపెట్టకుండా దాన్ని మనము అనుసరిస్తూ ఉండాలి. మొదటిగా ఆయన ఏం చెప్తున్నాడంటే పెందలకడనే లేచి ప్రార్థన చేయమని చెప్తా ఉన్నాడు. అది ఎట్లా ఉండాలంటే ఇంకా చీకటి ఉండగానే, అంటే దీన్ని ఏమని చెప్తున్నాడు? పెందలకడ చీకటి ఉండగానే అంటే తెల్లవారకు ముందే ప్రార్థన చేయమని చెప్తా ఉన్నాడు. కనుక ఆయన చేశాడు దీన్ని, ఆయన దాన్ని ఫాలో అవుతూ వచ్చాడు. పొద్దున్నే వేకువజామునే లేచి ఆయన ప్రార్థన చేస్తూ ఆయన అన్నిటిలో విజయం పొందుతూ వచ్చాడు. తండ్రి అయిన దేవునికి ఆయన ప్రార్థన చేస్తూ వచ్చాడు. దీన్ని నీకు నాకు నేర్పించాలని ఆయన ఇష్టపడుతా ఉన్నాడు. ఒకసారి మనం విలాప వాక్యాల్లోకి వెళ్ళినట్లయితే విలాప వాక్యాలు 2వ అధ్యాయము 19వ వచనంని నేను చదువుతున్నాను, చూడండి. విలాప వాక్యములు 2వ అధ్యాయం 19వ వచనం. నీవు లేచి రేయి మొదటి జామున మొరపెట్టుము, నీళ్లు కుమ్మరించినట్లు ప్రభువు సన్నిధిని నీ హృదయము కుమ్మరించుము, నీ పసిపిల్లల ప్రాణము కొరకు నీ చేతులను ఆయన తట్టు ఎత్తుము. ఈ వాక్యం మనకి గుర్తు చేస్తా ఉంది, రేయి మొదటి జామున అంటే పెందలకడనే వేకువనే లేచి ప్రార్థన చేయమని బైబిల్ మనకు చెప్తా ఉంది. అంతేకాదు యేసు ప్రభు వారు అది చేసి చూపించాడు. ఎందుకు చేయమంటున్నారు అంటే నీళ్లు కుమ్మరించినట్లు ప్రభు సన్నిధిని హృదయాన్ని కుమ్మరించి నీ పసిపిల్లల ప్రాణం కొరకు ఆయన వైపు చేతులు ఎత్తి మొరపెట్టుము. ఇది మనకి ఎంతైనా అవసరమైనటువంటి ప్రార్థన. ఇది దేం చూపిస్తా ఉందంటే మన జీవితంలో మొట్టమొదట మన దినాన్ని ఆరంభించేది ప్రార్థనతో అనేది గుర్తు చేస్తా ఉంది. ఉదయాన్నే లేవగానే మనం చేయాల్సిన పని ఏంటంటే ప్రార్థన. కనుక మనము దేవుని సన్నిధిలో మోకరించి అప్పుడు ప్రార్థన చేయాలి. వేకువ జామున ప్రార్థన, అది ఎంత మంచి సమయం అంటే ఆ సమయంలో మనకి మంచి ఏకాగ్రత ఉంటది, మనం చేసే ప్రార్థన అర్థవంతంగా ఉంటది అని బైబిల్ చెప్తా ఉంది. భక్సింగ్ గారు కూడా దీని గురించి చెప్తా వచ్చారు. వేకువ జామునే ప్రార్థన చేయటం, దాని యొక్క అనుభవాన్ని ఆయన అనుభవించి దాని గురించి ఆయన మాట్లాడుతూ వచ్చాడు. వేకువ జామున ఎంతో తాజాగా ఉంటదంట, మరి తేటగా ఉంటది. కాబట్టి ఆ సమయంలో మౌన ధ్యానం కలిగి ఉండటం ప్రార్థన చేయటానికి అనుకూలమైన సమయం అని ఆయన చెప్తూ వచ్చాడు. కనుక మేము కూడా యూత్ క్యాంప్ హైదరాబాద్ లో వెళ్ళినప్పుడు అక్కడ చూస్తూ వచ్చాను. ఒక 5 days యూత్ క్యాంప్ జరిగింది హైదరాబాద్ లో, ఎవ్రీ ఇయర్ సమ్మర్ లో.
అక్కడ వెళ్ళిన వారంతా మరి నైట్ 10 గంటలకెల్లా లైట్స్ క్లోజ్ చేసి పడుకోవాలి. పొద్దున్నే మళ్ళీ 5ంటికల్లా అందరిని లేపుతారు. ఒక ఒక స్పెషల్ టీమ్ వచ్చేసి అందరిని 5 లెగిసేస్తారు. లేచి వెంటనే కాలకృత్యాలు తీర్చుకొని మౌన ధ్యానంలో పాల్గొనాలి. ఎవరి బైబిల్ వారు తీసుకుని మోకరించి బైబిల్ చదివి ప్రార్థన చేయటం. ఆ సమయం ఎంత ఆనందకరంగా ఉంటుందంటే, ఆ సమయంలో మనం వాక్యం చదివి ప్రార్థన చేస్తా ఉంటుంటే, మౌన ధ్యానం కలిగి ఉంటే మన హృదయం అంతా మరి తేలిపోయినట్లుగా మన యొక్క ప్రార్థన విజ్ఞాపనలన్నీ దేవుని సన్నిధిలో పెడతా ఉంటే చాలా సంతోషకరమైనటువంటి సమయం అన్నమాట అది. అది మేము నేర్చుకుంటూ వచ్చాం అక్కడ కూడా. కాబట్టి ఈ యొక్క వేకోజాము అనేది ఎంతో తేటగా ఉంటది. మన హృదయం కూడా ప్రశాంతంగా ఉంటది అన్నమాట. మనసు ప్రశాంతంగా ఉంటది. కనుక దేవుడు దాన్ని చేసి మనకి నేర్పిస్తూ వచ్చాడు. ఆయన పెందలగడనే లేచి ఇంకను చాలా చీకటిగా ఉన్నప్పుడు అరణ్యానికి వెళ్ళి ఒక్కడే ప్రార్థన చేస్తూ వచ్చాడు. ఇప్పుడు ఆలోచించండి. అసలు ఆయనైతే ఏ పాపం చేయలేదు, పరిశుద్ధుడైన దేవుడు నీకు నాకు రక్షణ ఇవ్వడానికి, మనల్ని పాపం నుంచి విడిపించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. నీ కొరకు నా కొరకు ఆయన మరి ఈ లోకంలో జీవించాడు. మరి నిన్ను నన్ను ఈ పాపం నుంచి విడిపించడానికి ఆయన చేసినటువంటి క్రియల్లో ఒక భాగం ప్రార్థన. వేకువజామున లేచి ఆయన ప్రార్థన చేస్తా ఉన్నాడు తండ్రి దగ్గరికి, ప్రభువా మరి వీళ్ళంతా కూడా ఈ పాపం నుంచి బయటపడాలంటే నేను సిలువలో మరణించాలి, దాని కొరకు నన్ను సిద్ధపరచమని ఆయన ప్రార్థన చేస్తా ఉన్నాడు. వాళ్ళందరికీ నీ మాటలు చెప్పడానికి నన్ను సిద్ధపరచు, వాళ్ళకి చెప్పడానికి నాకు శక్తిని దయచేయి. అట్లాగా మన కొరకు ఆయన ఎంతగానో కష్టపడుతూ ప్రార్థన చేస్తూ శరీరంతో చేస్తున్నటువంటి క్రియ ఇది. దీన్ని ఏం చూపిస్తుందంటే శ్రమ పడుతూ వచ్చాడు దేవుడు మన కొరకు. కనుక మొదటి జామున యేసు ప్రభు వారు ప్రార్థన చేయమని చెప్పి మనకి మాదిరికరంగా ఉంచిపోయాడు. రెండోది చూసినప్పుడు లూకాసు సువార్త 9వ అధ్యాయం తీసుకుందాం. లూకాసు సువార్త 9వ అధ్యాయము 18వ వచనాన్ని నేను చదువుతున్నాను. లూకా 9:18. ఒకప్పుడు ఆయన ఒంటరిగా ప్రార్థన చేయుచుండగా ఆయన శిష్యులు ఆయన వద్దకు ఉండిరి. నేను ఎవరినని జన సమూహములు చెప్పుకొంచున్నారని ఆయన వారిని అడుగా. దీంట్లో ఆయన ఒంటరిగా ప్రార్థన చేయటం మనకు కనపడతా ఉంది. ఆయన అంటే మనం చెప్పుకుందాం కదా ఇక్కడ యేసు ప్రభు వారు ఒంటరిగా ప్రార్థన చేయటాన్ని మనకి బైబిల్ చూపిస్తా ఉంది. ఈ ఒంటరి ప్రార్థన దేన్ని చూపిస్తా ఉంది అంటే వ్యక్తిగత ప్రార్థన చూపిస్తా ఉంది. ప్రతి వ్యక్తి వ్యక్తిగతంగా ప్రార్థన అనుభవాన్ని కలిగి ఉండాలి అనేది దేవుని యొక్క ఉద్దేశం మన ఎడల. కనుక రక్షించబడిన ప్రతి విశ్వాసి తన ఆత్మీయ జీవితంలో పడిపోకుండా దేవుని ఉద్దేశాలు నెరవేరుస్తూ ముందుకు కొనసాగాలంటే వ్యక్తిగత ప్రార్థన ఎంతో అవసరం. ఈ ప్రార్థన ద్వారా మన వ్యక్తిగత జీవితాన్ని సరిచేసుకోవచ్చు, దేవుని సహాయాన్ని పొందుకోవచ్చు, మన ఆత్మీయ జీవితంలో మనము ముందుకు వెళ్తూ అభివృద్ధి పొందవచ్చు. కాబట్టి దేవుడు కూడా వ్యక్తిగతంగా ప్రార్థన చేసేటువంటి అనుభవంలో గుండా వెళ్తూ వచ్చారు. దీన్ని మనం మాదిరిగా ఉంచడానికే నీవు నేను ఈరోజు ఈ వాక్యాన్ని చదువుతున్నప్పుడు నీకు నాకు ఈ వ్యక్తిగత ప్రార్థన అనుభవం ఉన్నదా అని పరీక్ష చేసుకుందాం, లేకపోతే మనం అలవాటు చేసుకుందాం. ఇట్లాగా వ్యక్తిగత ప్రార్థన చేసి మన వ్యక్తిగత దోషాలు, పాపాలు, అపరాధాలు, దేవునికి అవిధేయమైన క్రియలన్నిటినీ మనము పవిత్రమైన ఆయన రక్తంలో కడుక్కోవడానికి ఎంతగానో ఉపయోగపడుతూ ఉంటది. ఎవరికి తెలియనటువంటి మరి క్రియలు ఏమైతే ఉంటాయో అవి మనం ఒప్పుకోవడానికి ఈ వ్యక్తిగత ప్రార్థన ఎంతగానో అనుకూలమైనటువంటి సమయం. ఈ వ్యక్తిగత ప్రార్థన చాలా అవసరమైనది ప్రతి ఒక్క విశ్వాసికి. కనుక నీవు నేను దేవుని యొక్క బిడ్డగా మరి ఉండాలి అంటే, విశ్వాస జీవితంలో కొనసాగాలంటే, ప్రభువు యొక్క రాజ్యానికి వారసులు అవ్వాలంటే ఈ వ్యక్తిగత జీవితంలో వ్యక్తిగత ప్రార్థన ఎంతైనా అవసరమై ఉన్నది.
కనుక మనం ఈ వ్యక్తిగత ప్రార్థన ద్వారా ప్రభువు మనకి దయచేయాలనుకున్నటువంటి ప్రతి ఒక్క పరిశుద్ధమైనటువంటి వరాలను పొందుకోవడానికి మనం ఆ సమయాన్ని దాని కొరకు వెచ్చిస్తూ ఉండాలి. కనుక మనం చాలా మంది మీ వ్యక్తిగత ప్రార్థన అనుభవంలో వెనుకబడిపోయిన వారంగా ఉన్నాం. ఇది చాలా శక్తివంతమైన బలమైన ప్రార్థన. కాబట్టి ఈ యొక్క ప్రార్థన మనము చేసే వరంగా ఉండాలని ప్రభు గుర్తు చేస్తా ఉన్నాడు. తర్వాత చూసుకుంటే లూకా సువార్త 22వ అధ్యాయంలో, లూకా సువార్త 22వ అధ్యాయం నేను చదువుతున్నాను, 39వ వచనం. లూకా సువార్త 22:39. తరువాత ఆయన బయలుదేరి తన వాడుక చొప్పున ఒలివ కొండకు వెళ్ళగా శిష్యులు ఆయన వెంట వెళ్ళిరి. ఇప్పుడు ఈయన వాడుక అలవాటు ఏంటంటే ఒలివల కొండకు వెళ్ళటం. ఏంటి ఒలివ కొండలకు వెళ్ళి ఈయన ఏం చేస్తారంటే ఒలివ కొండల్లో ప్రార్థన చేసే అనుభవం కలిగి ఉన్నాడు ఈయన. అంటే ఈ ప్రార్థన చేయటం అనేది వాడుక అయిపోయింది ఆయనకి, తన జీవిత దినచర్య అయిపోయింది. దేవుడు సిలువలో మన కొరకు ప్రాణం పెడతానికి ముందుగా ఎన్నో శ్రమలు అనుభవించాల్సి ఉందని ఆయనకు తెలుసు. ఈ శ్రమల్ని ఎదుర్కొని నిలబడాలంటే, అపవాది శోధనను జయించాలంటే, పాపం తీసివేయాలంటే ఆ ప్రార్థన ఎంతైనా అవసరమని ఆయనకు తెలుసు. కాబట్టి తన యొక్క జీవితంలో ఎక్కువ సమయాన్ని ప్రార్థనలో గడపడానికి ఆయన కేటాయిస్తూ వచ్చాడు. ఈ వాడుక అలవాటు అయిపోయింది కనుక తన వాడుక చొప్పున ఒలివల కొండకు ఆయన వెళ్తూ వచ్చాడు. మనకు అది కనపడుతూ ఉంటది. లూకా సువార్త 21వ అధ్యాయము 37వ వచనంలో చూస్తే, లూకా సువార్త 21:37, ఆయన ప్రతి దినము పగటి యందు దేవాలయంలో బోధించుచు రాత్రి వేళ ఒలివ కొండకు వెళ్ళుచు కాలం గడుపుచు. నేను చూసారా, ఆయన కాలం గడపడం అది ఆయన పని. అది ఉదయకాలం బోధ చేస్తా ఉంటాడు, రాత్రి కాలం ఒలివ కొండలకు వెళ్ళి ప్రార్థన చేస్తా ఉంటాడు. కనుక ఈ పరిచర్య చేయటం, ప్రార్థన చేయటం, పరిచర్య చేయడానికి కావాల్సిన శక్తి, మరి దాని కొరకు ప్రార్థన, ఈ రెండు విషయాల్లో ఆయన కాలం గడుపుతూ వచ్చాడు. యేసు ప్రభు వారికి ఇంత సేపు ప్రార్థనలో గడపవలసినంత అవసరం ఏమొచ్చింది? మరి ఆయన దేవుని కుమారుడికి లోకానికి వచ్చి పరిశుద్ధంగా జీవించి నీ కొరకు నా కొరకు ఇంత త్యాగం చేసినప్పుడు అసలు ఏమాత్రం పరిశుద్ధత లేని నీవు నేను పాపంలో పుట్టిన వారము, పాపం వల్లనే నరకానికి వెళ్ళవలసిన వారమైన మనము ఇంకెంత సమయం ప్రార్థనలో గడపాలని ఆలోచించినప్పుడు ఇక దినమంతా ప్రార్థనలో గడిపినా కూడా తక్కువే అనేది దీన్ని బట్టి మనకు అర్థమవుతా ఉంది. కాబట్టి ఈ ప్రార్థన మనల్ని పడిపోకుండా కాపాడిద్ది, దేవుని ఉద్దేశాలని నెరవేర్చేదిగా సహాయం చేసింది, ఆయన చిత్తాన్ని ఎరగటానికి కృప చూపించింది. ఈ ప్రార్థన లేకపోతే మనం ఆయన మీద ఆధారపడలేము, ఆయనలో నాటబడలేం. కాబట్టి దేవుడై ఉండి ఆయనే తండ్రి యొక్క సన్నిధిలో రోజంతా ప్రార్థనలో గడుపుతూ వచ్చాడంటే ఇక మనము మనుషులంగా ఎంత కాలము మనం ఆయనతో, ఎంత సమయం ఆయనతో గడపాలనేది మనం జ్ఞాపకం చేసుకుందాం. కనుక ఈయన దినచర్య ఏంటంటే పగలంతా బోధించటం, రాత్రంతా ప్రార్థించటం. ఒకవేళ మనం ఎప్పుడైనా ఇట్లాంటి అనుభవంలో ఉన్నామా అని పరీక్ష చేసుకోవాలి. కనుక ఎందుకంటే ఈయన యేసుప్రభు వారు మనకు మాదిరికరంగా వీటిని పెట్టి వెళ్ళాడు. మనం కూడా ఆయన్ని చూసి, ఆయన వైపు చూసి మాదిరికరంగా వీటిని చేసేవారంగా ఉన్నప్పుడే మనం ఆయన్ని అనుసరించే వారం అవుతాం, ఆయన బిడ్డలు అని పిలువబడతాం, ఆయన శిష్యులు అని పిలువబడతాం. కాబట్టి ఆ తర్వాత మనం ఆయన కుమారులుగా, ఆయన రాజ్య వారసులుగా మార్చబడతాం. కాబట్టి వీటిల్లో మనము తప్పిపోయే వారంగా ఉండకుండా ఉండాలంటే ఇటువంటి ప్రార్థన జీవితాన్ని కలిగి ఉండాలని మనకి బైబిల్ ఎంతగానో సెలవిస్తా ఉంది. తర్వాత చూసుకున్నప్పుడు 22వ అధ్యాయం లూకా సువార్తలో, అక్కడే 22వ అధ్యాయం లూకా సువార్త 41వ వచనం చదువుకుందాం. 22:41. వారి యొద్ద నుండి రాత్రివేత దూరము వెళ్ళి మోకాళ్ళుని
తండ్రి, ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించుటకు నీ చిత్తమైతే తొలగించుము. అయినను నా ఇష్టము కాదు, నీ చిత్తమే సిద్ధించును గాక అని ప్రార్థించెను. ఇక్కడ చూసినప్పుడు ఈయన వాడుక చొప్పున ఒలీవల కొండకు వెళ్ళి ఆ చోటు చేరి ఆయన వారితో మీరు శోధనలో ప్రవేశించకుండా ప్రార్థన చేయండి అని చెప్తున్నాడు. కనుక మనము ప్రార్థన చేయకపోతే శోధనలో పడిపోతామని కూడా ఆయన గుర్తు చేస్తా ఉన్నాడు. మనం శోధనలో పడిపోతున్నాం, పాపంలో పడిపోతున్నాం, ప్రభు సన్నిధిని తొలగిపోతున్నాం, మరి లోకంలో కలిసిపోతున్నాం, శరీరానుసారంగా నడుచుకుంటున్నాం అంటే కారణం ఏంటంటే ప్రార్థన జీవితం లేకపోవటమే, ప్రార్థనలో మనం గడపపోవటమే. కనుక ఆయన చెప్తా మాట, మీరు శోధనలో ప్రవేశించకుండా ఉండాలంటే ప్రార్థనలో గడపండి. ఆ తర్వాత అంటున్నాడు, వారి యొద్ద నుండి ఈయన కొంత దూరం ముందుకు వెళ్ళి మోకాళ్ళలోనే ప్రార్థన చేస్తా ఉన్నాడు. మోకాళ్ళ ప్రార్థన ఆయన మనకు నేర్పించాలని కోరుకుంటున్నాడు. ఈ మోకాళ్ళ ప్రార్థన దేన్ని సూచిస్తా ఉంది? మోకరించటం అంటే వంగి కూర్చోవటం, కాళ్ళు మోకరించి కూర్చోవటం. ఇది తగ్గింపును చూపిస్తా ఉంది, దీనత్వాన్ని చూపిస్తా ఉంది, విధేయతను చూపిస్తా ఉంది. తండ్రి ఎడల యేసు ప్రభు వారు చూపించినటువంటి ఈ దీనత్వం, విధేయత మనము కూడా కలిగి ఉండాలి. నా మటుకు నేనైతే ఈ యొక్క హెబ్రోన్ సహవాసానికి వెళ్ళడం మొదలేసిన తర్వాత నేను నేర్చుకున్నటువంటి ఒక విషయం ఏంటంటే, ప్రార్థన అంటే మోకరించాలి అనేది నేర్చుకున్నా. అది నేర్పించారు అక్కడ. ఇంకా ప్రార్థన అనగానే కాళ్ళు ఆటోమేటిక్గా మోకరించేసి మన మోకాళ్ళ మీద రావాలి. అది ఆ సహవాసములో నేను నేర్చుకుంటూ వచ్చాను. ఈ యొక్క హెబ్రోను సహవాసాన్ని, ఆ క్రమాన్ని నేర్పించినటువంటి దైవజనుడైనటువంటి భక్సింగ్ గారు అది చేసి, బైబిల్లోది చూసి నేర్చుకుని చేసి అందరికీ మరి దాన్ని నేర్పిస్తూ వచ్చాడు. మోకాళ్ళ ప్రార్థన ఆయన యొక్క విశ్వాస జీవితానికి నిదర్శనం. ఈరోజు హెబ్రోన్ సహవాసంలో అనేక మంది ఇంత వాక్యాన్ని, ఆత్మీయతను పొందుకొని దేవునిలో ఇంత సంతోషిస్తున్నారంటే కారణం ఆయన మోకాళ్ళ ప్రార్థన అని చాలా మంది చెప్తూ ఉంటారు. ఈయన తన జీవితంలో ఎంతో సమయం ప్రార్థనలో గడుపుతూ వచ్చాడు. తన గదిలో ఎక్కువసేపు ప్రార్థనలో గడుపుతూ ఉండేవాళ్ళు. ఈయనకి ఎవరైతే పరిచర్య చేస్తూ ఉండేవాళ్ళో, యవనస్తులుగా ఆయన పక్కన ఉండేవాళ్ళో, వాళ్ళు ఈ రోజుల్లో ఆయనతో గడిపిన అనుభవాన్ని పంచుకుంటూ ఉన్నప్పుడు నేను వింటూ వచ్చాను. ఎప్పుడు చూసినా ఆయన మోకాళ్ళ మీద ప్రార్థన చేస్తూ ఉండేవాడంట. ఆయన కొరకు ఈ బ్రదర్ వెయిట్ చేస్తూ ఉండాలి. ఎందుకంటే ఏ సమయంలో అతను పిలుస్తాడో అప్పుడు వెళ్ళాలి. కాబట్టి బయట వెయిట్ చేస్తూ ఉండాలి. ఈ సహోదరుడు భక్సింగ్ గారు ఎప్పుడు పడుకుంటారో నేను పడుకుందామని వెయిట్ చేస్తా చూసేవాడంట. కానీ ఎప్పుడు చూసినా ఆయన మోకాళ్ళ మీదే ఉండేవాడు ప్రార్థన. నైట్ 12 అయినా, 1 అయినా, 2 అయినా, అయ్యో ఆయన ఇంకా పడుకోలేదు, ఇంకా ప్రార్థనలో ఉన్నాడే, ఎప్పుడు లేచి నన్ను పిలుస్తాడేమో అని ఈయన పడుకోకుండా ఆయన కోసం వెయిట్ చేస్తూ ఉండేవాడు. అంత సమయం ప్రార్థనలో గడుపుతూ ఉండేవాడు. కాబట్టే ఆత్మీయ దేశాలిగా మరి మారాడు. అనేక మంది విశ్వాసులకు మార్గదర్శంగా ఆయన మరి వస్తూ ఉన్నాడు. మీరు చూసినప్పుడు ఆయన కనీసం నడవలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు అటుపక్క ఒకళ్ళు ఇటుపక్క ఒకళ్ళు చేతులు పట్టుకుని నడిపించేటువంటి వయసు వచ్చినప్పుడు, అలాంటప్పుడు కూడా ఆయన అక్కడికి వచ్చేసి మరి ఆ యొక్క పులిపీట్ మీద ఎక్కి కూర్చోబోయేటప్పుడు మోకరించి ప్రార్థన చేయటం మనం ఇప్పుడు స్క్రీన్ మీద చూస్తా ఉన్నాం. ఆ వయసులో ఆయన మోకరించి ప్రార్థన చేసేటప్పుడు అక్కడ ఉన్న ఆయన జత పని వారందరూ మరి షాక్ అయిపోయారంట. వాళ్ళంతా ఎంతో పశ్చాత్తాపడ్డారంట. ఇంత వయసులో దైవజనుడు మోకరించే మనకి సిగ్గు, మనం దీన్ని నేర్చుకోవాలి అనేసి అక్కడ నుంచి అందరూ కూడా దాన్ని అలవాటు చేసుకుంటూ వచ్చారు. దీన్ని నేర్పిస్తూ వచ్చాడు. ఆయన వయసు సహకరించకపోయినప్పటికీ ఆ సమయంలో ఆయన మోకరించి ప్రార్థన చేయటం. కనుక ఇది మనకి దేని చూపిస్తా ఉందంటే, దేవుని ఎడల మనం తగ్గింపు, విధేయత చూపించి ప్రార్థనలో ఆయన సన్నిధిలో ఆయన వైపు చూడాలి, మోకరించి ప్రార్థన చేయటం. కొంతమంది మరి ఫారినర్స్ ఎక్కువగా చేస్తూ ఉంటారు ఇట్లాంటివి. కుర్చీలో కూర్చుని కాలు మీద కాలు వేసుకుని
మరి నుంచుని ఇట్లా ప్రార్థన చేస్తూ ఉంటారు. మనకు ఆరోగ్యం ఉన్నప్పుడు, ఎటువంటి అనారోగ్యం లేనప్పుడు, మోకాళ్ళ నొప్పులు లేనప్పుడు, శక్తి ఉన్నప్పుడు, బలం ఉన్నప్పుడు అలాగా ప్రార్థన చేయటం దేవుని చిత్తము కాదు. ఇక నా మోకాళ్ళు వంగలేవు, నా నడుము సహకరించదు, నా ఆరోగ్యం పాడైపోయింది అనుకున్నప్పుడు తప్ప మనకు దేవుడిచ్చిన ఈ ఆరోగ్యం ఉన్నంత కాలం, మోకాళ్ళు సహకరించినంత కాలం ప్రార్థన అనగానే మన మోకాళ్ళు నేలకు వంగాల్సిందే. అందుకే బైబిల్ చెప్తుంది, అందరి మోకాళ్ళు నా నామములో వంగుతాయని బైబిల్ చెప్తా ఉంది. కనుక ఈ మోకాళ్ళ ప్రార్థన అనుభవం మన యొక్క వ్యక్తిగత జీవితంలో నేర్చుకుంటూ రావాలి. మోకరించి మనం ప్రార్థన చేస్తున్నామంటే మనం దేవునికి విధేయత చూపిస్తున్నాము, ఇంకోటి దేవుని మాట వింటున్నాము అనేది చూపిస్తూ ఉంటది. లేకుండా మన ఇష్టానుసారంగా కూర్చుని నుంచుని పడుకుని ఇట్లా ప్రార్థన చేస్తుంటే అంటే దేవుడు అంటే భయం లేదు అనే దాన్ని చూపిస్తూ ఉంటుంది. కాబట్టి మన ప్రార్థన ఎలా ఉండాలంటే మోకరించి ప్రార్థన చేసే వాళ్ళగా ఉండాలి. అపోస్తుల కార్యంలో చూస్తున్నప్పుడు అపోస్తుల కార్యములు 20వ అధ్యాయం, అపోస్తుల కార్యములు 20వ అధ్యాయం నేను చదువుతున్నాను. 36 నుంచి 38 వచనాలు. అపోస్తుల కార్యములు 20వ అధ్యాయం 36 నుంచి 38. అతడు ఇలాగూ చెప్పి మోకాళ్ళుని వారందరితో ప్రార్థన చేసెను. అప్పుడు వారందరూ చాలా ఏడ్చిరి. మీరు ఇక మీదట నా ముఖము చూడరని అతడు చెప్పిన మాటకు విశేషంగా దుఃఖించుచు పౌలు మెడ మీద పడి అతనిని ముద్దు పెట్టుకొని వారు ఓడ వరకు అతనిని సాగనంపిరి. ఇక్కడ అతడు అని చెప్తున్నాడు. ఆయన అంటే యేసు ప్రభు వారని బైబిల్ చెప్తుంది. అతడంటే అక్కడ ఉన్న వ్యక్తి గురించి చెప్తా ఉంది. ఇక్కడ అతడంటే ఎవరంటే పౌలు. ఈ పౌలు గారు కూడా దేవుణ్ణి నమ్మి విశ్వసించిన తర్వాత ఆయన పరిచర్యలో వాడబడేటప్పుడు ఆ అనుభవంలో గుండా వస్తా ఉన్నాడు. మోకాళ్ళ ప్రార్థన ఆయన నేర్చుకుంటూ వచ్చాడు. ప్రభువు నేర్పిన దాన్ని ఈయన ఆయనతో పాటు ఉన్నటువంటి జత పని వారితో, ఆయన శిష్యులతో, అక్కడ ఉన్నటువంటి విశ్వాసులకి నేర్పిస్తూ వస్తున్నాడు. వాళ్ళందరితో ఆయన మోకాళ్ళలోనే ప్రార్థన చేస్తూ వచ్చారంట. వాళ్ళందరూ చాలా ఏడ్చిరి. అక్కడ నుంచి ఆయన్ని సాగనంతో ఓడ వరకు సాగనంతో వచ్చారు. కనుక ఈ మోకాళ్ళ ప్రార్థన యొక్క ప్రతి వ్యక్తి విశ్వాస జీవితంలో ఒక పనిగా ఉండాలి. ఈ మోకాళ్ళ ప్రార్థన ద్వారా మనము ఎన్నో అద్భుతమైన విజయాలు పొందుకునే వాళ్ళంగా ఉంటాం. మన అలవాటు కూడా ప్రార్థన అలవాటు చేసుకోవాలి. మళ్ళీ నేను ఈ సహవాసంలోకి వచ్చిన తర్వాత నేర్చుకున్న ఇంకొక విషయం కూడా చెప్తున్నాను. ప్రతి పనిలో చేయటానికి ముందుగా ప్రార్థన చేయటం అనేది నేర్చుకున్నా. అది కూడా నేర్పించారు. ఏంటి? ఏ పని చేస్తానికి బయలుదేరితే ప్రార్థన చేయటం, భోజనం చేయడానికి స్టార్ట్ చేసేటప్పుడు ప్రార్థన చేయటం, టీ తాగేటప్పుడు, బిస్కెట్ తినేటప్పుడు, ఇట్లాగా నువ్వు ఏ పనైనా చేయి సరే, ఆ పని స్టార్ట్ చేసేటప్పుడు ప్రార్థన చేయటం నేర్చుకున్నాను. అట్లా నేర్పించారు. కనుక మన వాడుక అలవాటు కూడా అట్లా ఉండాల. అప్పుడు మనం చేసే ప్రతి పనిలో దేవుడు మనకి సహాయం చేస్తాడు. కనుక మన ప్రార్థన ఎన్నో మేలులను తీసుకొస్తా ఉంటుంది మన జీవితంలో. కనుక ఇట్లాంటి ప్రార్థన మనం నేర్చుకోవాలి. ఇది ఎవరో చెప్పిన ప్రార్థన కాదు, యేసు ప్రభు వారు చేసి చూపించి మనకు మాదిరిగా ఉంచిన ప్రార్థన. కాబట్టి మనం దీన్ని అలవాటు చేసుకుని దీన్ని మన జీవితంలో క్రియారూపంగా చేస్తూ చూపిస్తూ రావాలి. ఆ తర్వాత చూసుకున్నప్పుడు హెబ్రీలు రాసినటువంటి పత్రికలోకి వద్దాం. హెబ్రీలు రాసిన పత్రిక, అపోస్తులైన పౌలు హెబ్రీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 7వ వచనాన్ని చదువుకుందాం. అపోస్తులైన పౌలు హెబ్రీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం. శరీరధారి అయి ఉన్న దినములలో మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణం నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడెను. ఆయన అంటే యేసు ప్రభు వారు. యేసు ప్రభు వారు శరీరధారిగా ఈ లోకంలో నివసించినటువంటి దినాలలో మహారోదనముతోనూ కన్నీళ్లతో ప్రార్థన చేస్తూ వచ్చాడు. పాపంలో పుట్టి పాపం వలన నశించిపోయే నీకు నాకు రావాలి కన్నీళ్ళు.
చనిపోతే నరకానికి వెళ్ళేటువంటి పరిస్థితుల్లో ఉన్న నీకు నాకు రావాలి ఈ రోదన. ఇంతలో కనబడి అంతలో మాయమైపోయేటువంటి నశించిపోయే మట్టి జీవితంలో పుట్టిన ఈ యొక్క శరీరంతో జీవించిన నీకు నాకు రావాలి ఈ రోదనమ్మో, ఈ కన్నీళ్లు. కానీ ఏ పాపం లేని దేవుడు, పరిశుద్ధుడైన దేవుడు ఎల్లప్పుడూ కోటాను కోట్ల దేవతల చేత 24 పెద్దలు 4 జీవుల చేత పరలోకములో పరిశుద్ధుడు 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 అని స్తుతించబడుతున్న ఈ గొప్ప దేవుడే మహారోదనంతో కన్నీళ్లతో ప్రార్థన పరిస్థితిలోకి వస్తే ఇక నువ్వు నేను చేసే ప్రార్థన ఎంత ఎంత మరి ఘోరమైన పరిస్థితుల్లోకి వెళ్ళిపోవాలో జ్ఞాపకం పెట్టుకోవాలి. ఈ ప్రార్థన మనం ఆలోచించాలి. ఈ బైబిల్లో యేసు ప్రభువు చేసిన ప్రార్థన ఒకసారి మనం గ్రహించినట్లయితే ఎందుకు ఆయనకి ఇలాంటి పరిస్థితి రావాల్సి వచ్చింది? కన్నీళ్లతో చేయాల్సిన ప్రార్థన. మరి ఆ దేవుడై ఉన్న ఆయనే కన్నీళ్లతో ప్రార్థన చేస్తే ఇక నువ్వు నేను ఎలాంటి ప్రార్థన చేస్తే సరిపోతుంది? మన జీవితానికి, మన పాప క్షమాపణకి, మన విశ్వాసలో కొనసాగటానికి మనం చేసే ఈ ప్రార్థన ఏమాత్రం సరిపోదు. 1 నిమిషం 2 నిమిషాల్లో మనం ఆమేన్ అని చెప్తున్న ప్రార్థన సరిపోదు. అందుకనే వ్యక్తిగతంగా మనం ప్రార్థన అనుభవం కలిగి ఉండాలి. మన వాడుకే ప్రార్థనగా ఉండాలి. మనం మొదటి జామునే లేచి ప్రార్థన చేయాలి. పగలు రాత్రి అదే పనిలో ఉండాలి. మోకరించి ప్రార్థన చేయాలని బైబుల్ ఇన్ని విధాలుగా చెప్తుంది. మనము ఎంతో మరి బలవంతంగా ఆత్మీయంగా బలంగా ఉండాలంటే ఈ ప్రార్థన అవసరం. ఇక్కడ ఈయన కన్నీళ్లతో ప్రార్థన చేస్తుంది. ఎందుకంటే ఆయన్ని మరణం నుంచి రక్షించగలవానికి ప్రార్థన చేస్తున్నాడు. మరి నిజమైన రెండవ మరణంలోనికి వెళ్ళిపోతున్న మనల్ని దాని నుంచి రక్షించడానికి మనం ఎంతగా ప్రార్థన చేయాలి? రెండవ మరణాన్ని చూపిస్తున్న నరకం నుంచి విడిపించబడాలంటే మనం ఎంతగా ప్రార్థన చేయాలి? బైబిల్లో ఒక 4 చూసుకుందాం. వాళ్ళు ఎట్లా ఈ కన్నీళ్లతో ప్రార్థన చేశారో. కీర్తనలు చూసినప్పుడు దావీదు మహారాజు ఎలా ప్రార్థన చేస్తున్నారో చూద్దాము. కీర్తన 6వ అధ్యాయం 6వ వచనం. కీర్తనలు 6వ అధ్యాయం 6వ వచనం. నేను మూలుగుచ్చు అలసి ఉన్నాను, ప్రతి రాత్రియు కన్నీరు విడుచుచు నా పరుపు తేలజేయుచున్నాను. నా కన్నీల చేత నా పడక కొట్టుకుని పోచున్నది. చూసారా? దావీదు మహారాజు చేస్తున్న ప్రార్థనను మనం చూడకపోయినా ఇక్కడ రాసిన దాన్ని ఒకసారి అనుభవంతో ఒక్కసారి గ్రహిస్తే నిజంగా ఇది ఎలాంటి ప్రార్థన చూసారా? ప్రతి రాత్రి కన్నీరు విడుచు నా పరుపు తేలా చేస్తున్నాను. ఆయన నుంచి వచ్చేటువంటి కన్నీరు పరుపు తడిసిపోతా ఉందంట. అంతేకాదు నా కన్నీళ్ళ చేత నా పడక కొట్టుకొని పోవచ్చున్నది. అసలు ఇది ఎంత నమ్మశక్యంగా ఉన్నదా ఈ మాట? ఆ కన్నీళ్లతో పరుపే కొట్టుకుపోయేటువంటి ప్రార్థన ఎలాంటి ప్రార్థన? ఇట్లాంటి ప్రార్థన దేవుడు కోరుకుంటున్నాడు. ఈ యొక్క దావీదు మహారాజు ఇంత ఘనముగా ఇంత కన్నీళ్లతో ప్రార్థన చేశాడు కాబట్టి దేవుని చేత మరి నా హృదయానుసారుడు అని మరి ఆయన సాక్ష్యం పొందుతూ వచ్చాడు. మనం కూడా ఇటువంటి ప్రార్థన అనుభవంలోకి వెళ్తూ రావాలా. మరొక మరి దేవుని యొక్క బిడ్డను చూసుకుందాం. యోబు గ్రంథం 16వ అధ్యాయం. యోబు గ్రంథం 16వ అధ్యాయం 16వ వచనం. నా చేత బలాత్కారము జరగకపోయినను నా ప్రార్థన యథార్థముగా ఉండినను ఏడుపు చేత నా ముఖము ఎర్రబడి ఉన్నది. యోబు మాట్లాడుతున్న మాటలు. ఏడుపు చేత నా ముఖము ఎర్రబడిపోయినదంట. ఆయన అంతగా ఏడ్చి ప్రార్థన చేస్తున్నాడు. ఆయన ముఖం అంతా ఎర్రగా అయిపోయింది. ఎప్పుడైనా నీ ముఖం నా ముఖం ప్రార్థన చేసేటప్పుడు ఎదుటి వాళ్ళు చూసి ఇట్లా మారిందని చెప్పిన అనుభవంలోకి ఉన్నామా? కన్నీళ్లతో ప్రార్థన చేసి ముఖం అలా అయిపోయింది ఏంటి? ఇంత మరి దుఃఖంతో ప్రార్థన చేస్తున్నావేంటి అనే అనుభవం నీకుందా? ఎవరని చెప్పారా? అలాంటి ప్రార్థన చేసే వరంగా ఉండాలా. యోబు దేవుని చేత మరి ఎలాంటి సాక్ష్యం పొందుతూ వచ్చాడు మనకు తెలిసిందే. ఈయన యథార్థవంతుడు, న్యాయవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనాన్ని విసర్జించిన యోబే ప్రార్థనలో ఏడ్చి ముఖం అంతా ఎర్రగా చేసుకుంటే
ఎటువంటి యథార్థత లేని, న్యాయము లేని, పాపంతో నిండిపోయిన నీవు నేను ఇంకెంత ఘోరముగా ఏడవాలో ప్రార్థనలో, ఇంకెంత కన్నీళ్లు పెట్టాలో. మన యొక్క పాప జీవితం గుర్తొచ్చినప్పుడు మన హృదయంలో నుంచి ఆ ఏడుపు కళ్ళు నిండిపోవాలి నీళ్ళు. ఆ యొక్క కన్నీళ్ళలో మన పాప జీవితం అంతా కొట్టుకుపోవాలా. ఇటువంటి ప్రార్థన దేవుడు చేయమని కోరుకుంటున్నాడు. కనుక చాలా మంది ప్రియమైనటువంటి దేవుని భక్తులు అలాగా ప్రార్థన చేశారు. మరొక వ్యక్తిని చూద్దాం. ఇర్మియా గ్రంథంలో, ఇర్మియా 9వ అధ్యాయం 1వ వచనం చూసినప్పుడు, ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయం 1వ వచనం, నా జనులలో హతమైన వారిని గూర్చి నేను దివారాత్రమును కన్నీరు విడిచినట్లు నా తల జలమయముగాను నా కన్ను కన్నీళ్ల ఊటగాను ఉండును గాక. ఏంటి మాటలు? తల జలమయమైపోవాలంట, కన్ను కన్నీళ్ల ఊటగా ఉండును గాక. దేని కొరకు? నా జనులలో హతమైన వారి గురించి నేను దివారాత్రులు కన్నీళ్లు విడుస్తూ ప్రార్థన చేయాలి. నీ వారు, నా వారు, మన బిడ్డలు, మన యొక్క సహోదరులు, మన బంధువులు, మన స్నేహితులు, మన శ్రేయోభిలాషులు ఎంతో మంది రక్షణ లేకుండా ఈ లోకములో దేవుణ్ణి ఎరగని వారిగా జీవిస్తున్నారు. వారి యొక్క రక్షణ కొరకు మనం ఎంతగా ప్రార్థన చేయాలి. చనిపోతే నరకానికి వెళ్ళిపోయే వారి కొరకు ఎంతగా ప్రార్థన చేయాలి. ఇక్కడ ఇర్మియా మాట్లాడుతూ ఉన్నాడు, కన్నీళ్ల ఊటగా మారిపోవాలి అంటున్నాడు. జలమయంగా నా తల మారిపోవాలి, అలాగా ఉండునుగాక అని ప్రార్థన చేస్తా ఉన్నాడు. కనుక మనము వీరి కొరకు ఇట్లాగా ప్రార్థన చేసే వారంగా, మన కొరకు అలా ప్రార్థన చేసిన వాళ్ళంగా అటువంటి అనుభవంలోకి వెళ్ళాలని దేవుడు మనకి గుర్తు చేస్తా ఉన్నాడు. ఇదే కన్నీళ్ల ప్రార్థన అనుభవం. చివరిగా మరొక వ్యక్తి చూసుకుందాం. మరి ఈ కన్నీళ్ల ప్రార్థనలు బైబిల్లో చూస్తే చాలా మంది ఉన్నారు. వాళ్ళు మనం కొంతమందిని చూసుకుంటున్నాం. అపోస్తుల కార్యములు 20వ అధ్యాయము. మరి అపోస్తులైన పౌలు గారు నిజం చెప్పాలంటే బైబిల్లో ఆయన చెప్తా ఉంటాడు, యేసు ప్రభు వారు పొందిన శ్రమల్లో, మిగిల్చిన శ్రమల్లో అంటాడు, ఆయన మిగిల్చిన శ్రమల్లో, కొదువుగా ఉన్న శ్రమలను నేను పూర్తి చేశాను అంటున్నాడు. అన్ని శ్రమలు ప్రభు కొరకు ఆయన పరిచర్యలో ఈయన శ్రమలు పొందుతూ వచ్చాడు పౌలు గారు. అటువంటి పౌలు చెప్పిన మాటలు అపోస్తుల కార్యం 20వ అధ్యాయం 31వ వచనం నేను చదువుతున్నాను. కావున నేను 3 సంవత్సరములు రాత్రింబగళ్ళు కన్నీళ్లు విడుచుచు ప్రతి దినము ప్రతి మనుష్యునికి మానక బుద్ధి చెప్పి తిని మీరు జ్ఞాపకం చేసుకుని మెలకుగా ఉండడి. 3 సంవత్సరములు రాత్రింబగళ్ళు కన్నీళ్లు విడుచు ప్రతి మనిషి కొరకు మరి బుద్ధి చెప్తూ వచ్చాడంట. ప్రతి మనిషి కొరకు ఆయన కన్నీళ్లు విడుస్తూ ప్రార్థన చేస్తూ వచ్చాడు. కనుక మీరు కూడా మెలకుగా ఉండండి అని ఆయన చెప్తా ఉన్నాడు. జ్ఞాపకం చేసుకోండి, ప్రభువును జ్ఞాపకం చేసుకుందాం, ఆయన చేసిన ప్రార్థన జ్ఞాపకం చేసుకుందాం. ఆషామాషిగా ప్రార్థన చేయలేదు ఆయన, పని లేక చేయలేదు, అవసరం లేక చేయలేదు. మనకి మాదిరిగా ఉంచాలని, దాని ద్వారా మనం నేర్చుకోవాలని, దాని ద్వారా మనం ఆయనలో అంటగట్టబడాలని, ఆత్మీయ జీవితంలో కొనసాగాలని, ప్రభువుని చేరుకోవాలని, అదే మన ఉద్దేశం. కనుక మనము అటువంటి కన్నీళ్ల ప్రార్థన అనుభవంలోకి వెళ్ళాలి. హన్న అట్లాంటి ప్రార్థన చేసింది. ఇక మోకాళ్ళ ప్రార్థనలో దావీదు మహారాజు, దానియేలు ముమ్మారు ప్రార్థన చేస్తూ వస్తారు. కనుక ఈ విధంగా మనం ప్రార్థన అనుభవంలో కలిగి ఉండాలి. తర్వాత చూసుకుంటే మత్తయి సువార్త 4వ అధ్యాయం. మత్తయి సువార్త 4వ అధ్యాయం మొదటి 2 వచనాలు చదువుతున్నాను. అప్పుడు యేసు అపవాది చేత శోధింపబడటకు ఆత్మ వలన అరణ్యమునకు కొనిపోబడిన 40 దినములు 40 రాత్రులు ఉపవాసం ఉండిన పిమ్మట ఆయన ఆకలి కొనగా. అసలు ఇది ఒకసారి ఆలోచిస్తే యేసు ప్రభు వారు 40 రోజులు, 40 దినాలు 40 రాత్రులు, అంటే 40 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూ వచ్చాడు బాప్తీసం తీసుకున్న తర్వాత. మనం ఒక రోజే ఉపవాసం ఉండాలంటే నిజంగా చాలా కష్టంగా ఉంటది. మరి యేసు ప్రభు వారు ఇంత బలంగా మహత్కార్యాలు, గొప్ప కార్యాలు చేస్తూ, అద్భుతాలు చేస్తూ, అనేక మందిని స్వస్థపరుస్తూ, చనిపోయిన వారిని లేపుతూ
అనేక ప్రదేశాల్లోకి వెళ్ళి సువార్త చేస్తూ అనేక బుద్ధిహీనులను, భక్తిహీనులను, కఠినమైన హృదయం గల వారిని మారుస్తూ, ప్రభు సన్నిధిలోకి మారుస్తూ, సౌలును పౌలులాగా మార్చి ప్రభు పేరు మీద ఉన్నటువంటి విశ్వాసులందరినీ హింసించే వారిని మారుస్తూ ఇంతగా చేశారంటే ఆ శక్తి, ఆ బలమంతా ఈ ప్రార్థనలోనే దాగి ఉంది. దేంట్లో? ఈ ఉపవాస ప్రార్థనలో దాగి ఉంది. యేసు ప్రభు వారికే ఉపవాసంతో ప్రార్థన చేయాల్సిన అవసరం అంటే మరి పాపలమైన మనకెంత అవసరం అది ఉపవాస ప్రార్థన. నిజంగా యేసు ప్రభు వారు 40 రోజుల ఉపవాసం అనే ప్రార్థన చేస్తూ వచ్చాడు. కాబట్టే ఆ అపవాది ఆయన్ని శోధించడానికి వచ్చినప్పుడు వాక్యం చేత దాన్ని గద్దిస్తూ తరిమివేస్తూ వచ్చాడు. కనుక ఈ అపవాది తన బిడ్డలైన మనవని మీద కూడా శోధించడానికి రాబోతుందని ఎరిగిన వాడిగా ఉండి, మీరు శోధనలో ప్రవేశించకుండా ఉండాలంటే ఈ విధంగా ప్రార్థన చేయండి అని దేవుడు మనకి గుర్తు చేస్తూ వచ్చాడు. కనుక ఉపవాస ప్రార్థన చాలా శక్తివంతమైనది. దాంట్లో ఎంతో బలమున్నది. ప్రార్థనకు జవాబులు వస్తాయి. కనుక మనం అట్లాంటి ప్రార్థన చేయాలని దేవుడు కోరుకుంటున్నాడు. చివరిగా ఇంకోటి చూసుకుందాం. లూకా సువార్త 6వ అధ్యాయం. లూకా సువార్త 6వ అధ్యాయం 12 వచనము 13 వచనము చదువుకుందాం. లూకా సువార్త 6వ అధ్యాయం 12, 13. ఆ దినముల యందు ఆయన ప్రార్థన చేయుటకు కొండకు వెళ్ళి దేవుని ప్రార్థించుట యందు రాత్రి గడిపెను. ఆ దినముల యందు ఆయన ప్రార్థన చేయుటకు కొండకు వెళ్ళి దేవుని ప్రార్థించుటకు రాత్రి గడిపెను. ఉదయమైనప్పుడు ఆయన తన శిష్యుల్ని పిలిచి వారితో 12 ఏర్పరిచి వారికి అపోస్తులని పేరు పెట్టాను. ఆయన ఏ పని చేయడానికైనా సరే ముందుగా ప్రార్థన చేసేవాడు. అపోస్తుల్ని ఏర్పాటు చేయడానికి ప్రార్థన చేశాడు. సమీప గ్రామాల్లో ప్రార్థన చేశాడు. అనేక మందిని స్వస్థపరచడానికి వెళ్ళబోయే ముందు ప్రార్థన చేశాడు. తాను శిలువలో మన కొరకు ప్రాణం పెడతానికి వెళ్ళబోయే వెళ్ళబోతున్నాడని తెలుసు. తండ్రి యొక్క కుడిపార్శ్వన కూర్చోబోతున్నాడని తెలుసు. ఆయనకి నిరంతరం సజీవుడిగా ఉంటాడని తెలుసు. అయినప్పటికీ ఆయన అంతగా ప్రార్థన చేస్తే ఈ లోకములో మరి నరకానికి వెళ్తామో పరలోకానికి వెళ్తామో తెలియక పాపంలో కొట్టుమట్టాడుతున్నటువంటి నీకు నాకు ఇంకెంత ప్రార్థన అవసరమో జ్ఞాపకం వేసుకో. కనుక చివరిగా చూసినప్పుడు ఆయన ప్రార్థన చేయడానికి కొండకు వెళ్ళి దేవుని ప్రార్థించడానికి రాత్రి గడిపాను. ఈ మాట జ్ఞాపకం పెట్టుకుందాం. రాత్రి గడిపాను అంటే రాత్రంతా ప్రార్థనలో ఉన్నాడు. ఆల్ నైట్ ప్రేయర్. నేను ఇక హెబ్రోన్ సహవాసానికి వచ్చిన తర్వాత నేర్చుకున్నాను ఇంకో విషయం ఏంటంటే ఆల్ నైట్ ప్రేయర్ లో గడపటం. ఈ ఆల్ నైట్ ప్రేయర్ రాత్రంతా ప్రార్థనలో గడిపేటువంటి అనుభవం. ఎంతో ఈ యొక్క ప్రార్థన ద్వారా ఎన్నో అద్భుతమైనటువంటి విజయాలు దేవుడు దయచేస్తూ వచ్చాడు ఎంతో మందికి. ఈ ప్రార్థన ఎంతో శక్తివంతమైనది. మన ప్రతి అవసరం తీర్చేది ఆల్ నైట్ ప్రేయర్. ఎవరు నేర్పించారంటే యేసు ప్రభు వారే. ఆయన చేశాడు. తన యొక్క బిడ్డలు దీన్ని చదివి నేర్చుకుని మనకు నేర్పించారు. భక్సింగ్ గారు ఈ ఆల్ నైట్ ప్రేయర్ ని మనకు పరిచయం చేసి నేర్పిస్తూ వచ్చాడు. ఎక్కడి నుంచి? యేసు ప్రభు దగ్గర నుంచే. ఆయనే చెప్పాడు చేయమని. కనుక ఆల్ నైట్ ప్రేయర్ మన జీవితంలో ఎంతైనా అవసరం. ఒక రాత్రి అంతా ప్రార్థనలో గడపటం, ప్రభు దగ్గర నుంచి నేర్చుకున్న వరంగా, ఆయన్ని చూసి మాదిరికరంగా మనం ప్రార్థనలో గడిపే వరంగా ఉండాలా. ఎప్పుడైనా మనం అట్లాంటి ప్రార్థనలో గడిపేమా జ్ఞాపకం పెట్టుకుందాం. ఒక సంఘటన చెప్పి నేను ముగిస్తాను. నేను 2006 నుంచి 2008 వరకు రాజస్థాన్ లో జాబ్ చేస్తూ వచ్చాను. అక్కడ 2008 సంవత్సరంలో నేను అక్కడ ఉన్నప్పుడు నాకు ఎక్కిళ్ళు వచ్చుతా ఉన్నాయి. ఎక్కిళ్ళు అంటే ఇక నీరు తాగితే ఆగిపోతాయి అన్నటువంటి ఎక్కిళ్ళు నాకు వచ్చినాయి. ఎట్లా వచ్చినాయి అంటే ఉదయం మొదలుకొని సాయంత్రం వరకు అసలు రోజంతా ఆగలేదన్నమాట ఎక్కిళ్ళు. నాకు చాలా భయం వేసేసింది. ఉదయం నుంచి సాయంత్రం దాకా ఎక్కులు ఆగిపోలేదు. ఎక్కులు ఎప్పుడైనా వస్తే 1 నిమిషం అంటే ఆగిపోతాయి, నీళ్ళు తాగితే ఆగిపోతాయి, లేకపోతే 2 నిమిషాలు, 1 అరగంట
అట్లాంటిది రోజంతా ఎక్కిళ్ళు వచ్చేసి నాకు చాలా టెన్షన్ వచ్చేసింది. ఎంత చేసినా తగ్గట్లేదు. అట్లా చాలా మంది చాలా రకాలుగా చెప్పినారా, ఏం చేసినా తగ్గలేదు. సోమవారం మొదలుకొని అట్లా 5 రోజుల దాకా ఈ ఎక్కిళ్ళు ఆగకుండా వచ్చినాయి నాకు. నాకేం అర్థం కాలే ఇట్లా వస్తున్నాయి. దీని కొరకు నేను ఉదయ్‌పూర్, రాజస్థాన్‌లో ఉదయ్‌పూర్ అనేటువంటి ఒక సిటీ ఉంది మాకు దగ్గరలో. ఆ ఉదయ్‌పూర్ సిటీలో 2 హాస్పిటల్ తిరిగాను ఈ 5 రోజుల్లో. 2 హాస్పిటల్‌లో ఇచ్చిన మెడిసిన్ వాడాను ఈ 5 రోజుల్లో. ఎక్కిళ్ళు మాత్రం ఆగల. ఎంతోమంది ఎన్నో సజెషన్స్ చేశారు. అది చేశాను. ఆగలేదు. సోమవారం, మంగళవారం, బుధవారం, గురువారం, శుక్రవారం. ఈ విధంగా ఈ 5 రోజులు నన్ను ఈ ఎక్కిళ్ళు చాలా ఇబ్బంది పెట్టినాయి. ఈ ఉదయం లెగిసిన కానుంచి నైట్ పడుకునే వరకు ఉంటాయి. ఎప్పుడైతే నేను నిద్రపోతానో అప్పుడు ఎక్కిళ్ళు ఆగిపోతాయి. నిద్రపోయినప్పుడు మాత్రం ఎక్కిళ్ళు ఉండలేదు. మళ్ళీ లెగంగానే ఎక్కిళ్ళు స్టార్ట్ అవుతున్నాయి. ఇట్లా ఇంత ఇబ్బంది పెడుతున్నప్పుడు ఈ ఎక్కిళ్ళ కోసం కూడా నేను మరి ఇంటికి ఫోన్ చేసి ఏం చెప్తాంలే అని చెప్పలా ఒకరోజు. 2 రోజులు, 3 రోజులు అట్లా చూసిన తర్వాత ఇక 5వ రోజు శుక్రవారం రోజు నాకు ఇంకా తగ్గట్లేదు ఏంటిదని మా ఇంటికి ఫోన్ చేసి మా అమ్మకి చెప్పిన. ఆ తర్వాత అప్పుడు మా అమ్మ అంది, ఇక వెంటనే మరి ఇన్ని రోజుల నుంచి ఎక్కిళ్ళు వస్తుంది ఎందుకు చెప్పలేదు అని చెప్పేసి సేవకుడికి ఫోన్ చేసి ప్రార్థన చేపించుకోమని చెప్పింది. అప్పుడు నేను సేవకుడికి అప్పుడు ఫోన్ చేశాను, మా సేవకుడికి నిడుబ్రోలు యెహోవా అనేసి. సేవకుడు ఆ రోజు శుక్రవారం ఆన్‌లైన్ ప్రేయర్ ఉంది. ఆ రోజు శుక్రవారం ఆన్‌లైన్ ప్రేయర్ ఉంది. నేను సేవకుడికి ఫోన్ చేశాను సాయంత్రం సమయంలో. అన్న ఇట్లా నాకు 5 డేస్ నుంచి ఎక్కిళ్ళు ఆగకుండా వస్తున్నాయి అంటే, మరి అవునా మరి ఇంతవరకు ఎందుకు చెప్పలేదన్నారు. సరే ఈరోజు ఆన్‌లైన్ ప్రేయర్‌లో నీ విషయం మేము ప్రార్థన చేస్తాం. దేవుడు తప్పకుండా తగ్గిస్తాడని చెప్పాడు. ఈ 5 రోజులు 2 హాస్పిటల్‌లో ఎన్నో మెడిసిన్ వాడినా తగ్గనటువంటి ఈ ఎక్కిళ్ళు ఆ ఆన్‌లైన్ ప్రేయర్‌లో నా కొరకు ప్రార్థన చేస్తే తెల్లారి నాకు ఎక్కిళ్ళు లేవుగా. నిజంగా ఇట్లాంటి అద్భుతాలు ఎన్నో దేవుడు అనేక మంది విషయాల్లో చేస్తూ వచ్చాడు. నా విషయంలో చేసిన ఈ ఆన్‌లైన్ ప్రేయర్ యొక్క అద్భుతమైనటువంటి విజయం నేను పొందుకుంటూ వచ్చాను. నిజంగా దేవుడు నమ్మదగిన వాడు. మన ప్రార్థన జవాబు దయచేస్తాడు. మనం వాటిని కనిపెట్టే వారంగా ఉండాలి. కాబట్టి ఇటువంటి ప్రార్థనా జీవితాన్ని దేవుడు మన దగ్గర నుంచి కోరుకుంటున్నాడు. కాబట్టి మనము వేకువనే మెలకువగా లేచి ప్రార్థన చేసే వారంగా ఉండాలా. వ్యక్తిగత ప్రార్థన అనుభవంలో అలవాటు ప్రార్థన చేసుకోవాలా. అంతేకాదు మోకాళ్ళ ప్రార్థన అనుభవంలో, కన్నీళ్ళ ప్రార్థన అనుభవంలో, ఉపవాస ప్రార్థన అనుభవంలో మనం ఉండాలి. రాత్రంతా ప్రార్థన చేసే అనుభవం కూడా ఉండాలి. ఇదంతా దేవుడు మన కొరకు చేసి నేర్పి చూపించినటువంటి ప్రార్థన. ఈ జీవితాన్ని, ప్రార్థనా జీవితం దేవుడు మనందరికీ నేర్పించి దయచేసింది గాక. ఆమేన్. మంచిది ప్రియులారా, మరి ఇంత